ధైర్యవంతురాలు అనేది ధైర్యం, తెలివి, పట్టుదలతో నిండిన శక్తివంతమైన ఓ స్త్రీ కథ. ప్రాచీన భారతదేశం నేపథ్యంలో సాగింది ఈ కథ. వనస్థలిపురం అనే గ్రామంలో ఓ పెద్ద వ్యాపారవేత్త ఉండేవాడు. అతనికి ఒకే ఒక్క కూతురు, సావిత్రి. అల్లారుముద్దగా పెరిగింది. పెళ్లి వయసుకొచ్చింది. పెళ్లి చేద్దామనుకున్నాడు తండ్రి. పక్క ఊరిలో దేవదత్తుడు అనే యువకుడికిచ్చి వివాహం జరిపించాడు. అతడు మంచి స్థితిమంతుడు, వ్యాపారవేత్త. ఎంతో ఘనంగా జరిగింది వివాహం. దివ్యదత్తుడు తన భార్యపై చూపించే ప్రేమను చూసి అతని తల్లి అసూయపడింది. ఆమె సావిత్రిని చిన్న చిన్న విషయాలపై బాధపెట్టడం మొదలుపెట్టింది. ఎలా ఉందమ్మా నీ కొత్త కోడలు? నా కోడలు బంగారం నాయనా. నా కొడుకు మీద నువ్వు ఎక్కువ ప్రేమ చూపిస్తున్నావు. అది నాకు నచ్చదు. ఎంతలో ఉండాలో అంతలో ఉండు. నచ్చకపోతే మీ ఇంటికి పో. దివ్యదత్తుడు వ్యాపార నిమిత్తం పక్క ఊరికి బయల్దేరాడు. సావిత్రి భర్తను పంపించటానికి వచ్చి ఇలా అంది. ఏవండి, మీ అమ్మతో చాలా భయంగా ఉంది. నేను కూడా వస్తాను. భయపడొద్దు, అమ్మ నిన్ను బాగా చూసుకుంటుంది అంటూ దివ్యదత్తుడు బయలుదేరాడు. ఇంట్లో అత్తగారు సావిత్రిని తిట్టి కొట్టి రోజూ హింసించేది. ఒకరోజు, ఇంట్లో విషయాలు నా కొడుక్కి చెప్పావో నీ పని చెప్తా. సావిత్రిని చీకటి గదిలో బంధించింది అత్తగారు. ఇప్పుడెలా నేనిక్కడ నుండి వెళ్ళాలి? ఆయన లేకుండా నాన్నగారి వద్దకు కూడా వెళ్ళలేను. ఇక్కడ నుండి తప్పించుకుని ఆయన వెళ్ళిన ఊరికి వెళ్తాను. ఆ గదిలో మూలమా ఒక గుణపం చూసింది. హా, గుణపం! ఇది నాకు మార్గం చూపుతుంది. గుణపం సహాయంతో తలుపు బద్దలు కొట్టి ఇంట్లో బట్టలు నగలు తీసుకుని పారిపోయింది సావిత్రి. ఒక వాగు దగ్గర ఆగి తనను తాను శుభ్రపరుచుకొని పురుషునిలా వేషధారణ వేసుకొంది. అక్కడ సుబాహుడు అనే వ్యాపారవేత్తతో కలిసి అడవి మార్గం ద్వారా తన భర్త ఉన్న ఊరికి బయలుదేరింది. అడవి మార్గంలో దొంగలొచ్చి సరుకంతా దోచుకున్నారు. సావిత్రి భయంతో ఆకులు కప్పుకుని తన ప్రాణాలు కాపాడుకుంది. సావిత్రి తెల్లవారి అడవి నుండి దగ్గరలో ఉన్న గిరిజన గ్రామానికి చేరింది. అక్కడ ఒక గిరిజన వైద్యుడు ఒక కుండలో నీళ్లు, బొంగు ద్వారా బాలుడి చెవిలో ఉన్న పురుగును తీసి నొప్పి లేకుండా చేశాడు. పక్క రాజ్యం రాజుగారికి కూడా ఇదే రోగం ఉందట అని ఆ వైద్యుడు చెబుతుంటే విన్న సావిత్రి ఆ రాజ్యం వైపు బయల్దేరింది. రాజుగారి వద్దకు తీసుకువెళ్లారు సేవకులు. గిరిజన వైద్యుడు చేసిన విధంగా వైద్యం చేసింది. కొద్దిసేపటికి రాజుగారి కోలుకున్నారు. రాజుగారు దంపతులు సంతోషించి సావిత్రిని సత్కరించి బహుమతులు అందజేశారు. కొద్ది రోజులకు దివ్యసేనుడు వ్యాపార నిమిత్తం ఈ రాజ్యానికి వచ్చి రాజుగారిని కలిశాడు. అక్కడే ఉన్న సావిత్రి భర్తను గుర్తుపట్టి వెళ్ళింది. దేవదత్తుడు పురుషవేషంలో ఉన్నది నా భార్యని ఆమె కళ్లను చూసి గుర్తించాడు. తనను అత్తగారు పెట్టిన బాధలు, చీకటి గదిలో బంధించడం, పారిపోయావడం, తన కష్టాలన్నీ చెప్పుకుంది భర్తకు. భర్త, రాజుగారు ఎంతో బాధపడ్డారు. రాజుగారు ఇద్దరు భార్యభర్తలకు బహుమానాలు, బంగారు నాణాలు ఇచ్చి సాగనంపారు. బహుమానాలు తీసుకొని ఇద్దరు భార్యాభర్తలు గిరిజన గ్రామానికి చేరుకున్నారు. అక్కడి ప్రజలు వీరికి స్వాగతం పలికారు. ఇవిగోండి వైద్యులుగారు, మీ వైద్యం చూసి నేర్చుకున్నందువల్లే ఈ బహుమతులు. ఇందులో సగం మీకు దక్కాలి. ధైర్యం, తెలివి, సహనం కలిగినవారు ఎలాంటి కష్టాలనైనా జయించగలరు. అలా ఇద్దరూ కలిసి సంతోషంగా తమ గ్రామానికి బయల్దేరారు. నిజమైన శక్తి కేవలం శారీరక బలంలోనే కాకుండా ధైర్యం, జ్ఞానం మరియు సహనంలో ఉందని సావిత్రి నిరూపిస్తుంది.
ఆమె బాధల నుంచి విజయానికి చేసిన ప్రయాణం ఎంతటి కఠినమైన సవాళ్లనైనా పట్టుదల మరియు తెలివితో జయించవచ్చని చూపిస్తుంది. ఇది ప్రతి స్త్రీ కథ.